గురుతర బాధ్యత తీసుకుని ముందుకు నడిపించకపోతే ఈరోజు మనకి వేదికలు లేవు, వినియోగాలు లేవు, వినోదాలు లేవు, విద్య లేదు. ఎక్కడో చోట అమ్మ నుంచి గురువు దాకా రకరకాల విద్యలు. అలా గురుస్వామిగా భావన చేస్తే అన్నయ్య సాయన్న 18 సార్లు పైగా చేసి ఉంటారు. ఆయనకి గురువుగా భావన చేయొచ్చు ఈ సమయాన. ఆయన మానసిక స్వభావం ఎలా ఉంటుందో దగ్గరగా ఎరిగిన వాళ్ళకి బాగా అర్థమవుతుంది. నా బోటి వాడు వచ్చేదో వేషం చేస్తుంటే చేసి వెళ్ళిపోతూ ఉంటే శివసార దగ్గర తీసుకొచ్చి మనోడు పద్యం పాడతాడు, ఇప్పుడు విన్నారా అని ఇలా ఏ మనిషిలోని ఏదన్నా ఉంటే తీసుకెళ్ళి పరిచయం చేసి మనం చేస్తూ ఉంటే ఆయన లేకపోతే ఆయన పిల్లలు చేస్తుంటే మనం అలా మురిసిపోయి ముసిముసి నవ్వులు అవుతూ ఉన్నట్టు ఆయన అక్కడెక్కడో ఉండి మురిసిపోతూ ఉండే సుగుణం ఆయనది. ప్రపంచంలో పెద్ద పెద్దలు మాట్లాడుతూ ఉంటారు ఆయన అజాత శత్రువు అని. బహుశా ఇలాంటి గుణాలే మిమ్మల్ని అలా నిలబెట్టేయమనయ్య. మా బోటి వారికి అది ఉపదేశం కింద పనికొస్తుందేమో. ఇది చాలా ఉంది పెద్ద పెద్ద వాళ్ళది అంత ఏం చెప్పగలుగుతాం, తక్కువది గజగజగా దొనుకుతున్నాయి చేతులు ఎక్కినప్పుడు, సమయం తక్కువ అంటారు. ఇలా నేను ఆ తక్కువ సమయంలో పరిధిలో పరిచయమైన వారితో 2-3 మొక్కల్లో అంటే విష్ణు శర్మ గారు. ఆయన గురించి నేను చెప్పేది ఏమి లేదు, నాకు అంతగా పెద్దగా తెలియదు. సినిమాల గురించి ఏం మాట్లాడతా, వేషం చేసిన వాడిని. నేను నాటకాలు ఆడుతున్నప్పుడు గురుగారు చదువుకున్నప్పుడు విష్ణు శర్మ ఇంగ్లీష్ చదువు అని ఒక నాటకం ఉండేది. ఆయన పేరు వినగానే అదే నాకు గుర్తుకొచ్చేది. మీరు ఆ రూపాన్ని నాకు గుర్తుండిపోయినారు సార్. శివసారి గురించి చెప్పడానికి వస్తే చాలామంది చాలా చెప్పే ఉంటారు. నేను లేట్గా వచ్చాను. కిషోర్ గారి గురించి, సురభి ప్రభ గారి గురించి, అందులో నా గురించి ఒకసారి ఆయన చెప్పారంట. మీరు బాగా నచ్చారండి సార్కి, తదుపరి సినిమాల్లో మీకు మంచి వేషాలు రాయాలి, నేను ఒకవేళ ఈ హడావుడిలో మర్చిపోతే గుర్తుపెట్టి నాకు చెప్పండి అని శివగారు మన లక్ష్మీనాయుడు గారికి, సురేష్ గారు కోడేటర్ గారికి చెప్పారని వారు నాకు వచ్చి ప్రత్యేకంగా చెప్పారు. అవసరం లేదు వారికి, ఈ 3 పేర్లు చెప్పారంట. అది ఈ సందర్భంగా అది గుర్తొచ్చింది. మీ గురించి ఏం చెబుతారు సార్ మీరు? ఇందులో ఇది ఇలా దొర్లుతూ వెళుతూ ఉంటే ఒకరోజు అక్కడ నాకు ఇచ్చిన రూమ్ దగ్గర సెలయేరు ఇలా పారుతూ ఉంది. అలా సౌండ్ వినబడుతుంటే అక్కడికి వెళ్ళి చూసినప్పుడు సడన్గా ఒక చిన్నపాటిది వచ్చింది సార్. అప్పుడప్పుడు గుడి గోపురంకి వెళ్తుండడం అలవాటు. వెళుతున్నప్పుడు సాధారణంగా చిన్నది ఎవరైనా సాయం చేస్తే, మాట సాయమో మూట సాయమో చేస్తే థ్యాంక్స్ చెబుతాం. ఆ కార్యం ఒడ్డెక్కడానికి అది సరిపోతుంది అనుకుంటాం. అలాంటి క్రమంలో శతమానం భవతి అని దీవించే బాపనయ్య పట్ల మనం ఎంత కృతజ్ఞతగా ఉండాలి, 100 ఏళ్ళు బతకాలి కదా అనే ఆలోచన నాకు రావడానికి కారణం, వెళుతుంటే ఏం సినిమా చేస్తున్నారండి మీరు అని అడిగేవారు పంతులు గారు అయ్యేవారు. ఈ మధ్య రవితేజ్ గారిదండి ఇరుముడి అని చేస్తున్నారా. ఆయనకి సరే ఇది ప్రస్తుతమో అప్రస్తుతమో కాకపోతే ఎక్కువ సినిమాల్లో మేము చూసిన తర్వాత ఆయనకి వైవిధ్యమైన సినిమాలు మేము మిస్ అయిపోయామండి. మొన్న పూజా కార్యక్రమానికి వెళ్ళినప్పుడు చెబుదామనుకుని సాహసించాను, కానీ వేళ కుదరలేదని పంతులు గారని, మీకు కుదిరితే నా తరపున చెప్పండి అన్నారు. సరేనండి అన్నాను. అది నాకు గుర్తుకొచ్చి అక్కడ కూర్చున్నాను సార్. పక్కన ఇంకో పంతులు గారు అన్నారు, వారు ప్రయోగాలు చేశారు, నాకు ఆటోగ్రాఫ్ సీట్ ఎమోల్సిలాంటిది కుదరలేదు, అందుకే మళ్ళీ యథావిధిగా జనంకి నచ్చే సినిమాల్లోకి వచ్చారు. మేబీ ఈ సినిమా కొత్తగా చూస్తున్నాం అంటున్నారు, చూద్దామని ఆ పంతులు గారు ఇంకొక ఆయనకి సమాధానం చెప్పారు. ఇవన్నీ గుర్తొచ్చి ఆ సెలయేరు దగ్గర కూర్చున్నప్పుడు సార్ గొంతు ఎంతవరకు పెగులుతుందో తెలియదు, దీనికి యతి ప్రాస భావం ఏమి తెలియదు, రాగము తెలియదు. అలా కొన్ని పదాలు జమ అయినప్పుడు ఒక ఊహాగానంతో వచ్చిన చిన్న పదం ఒకటి వెళ్ళింది. అది అనే ప్రయత్నం చేసి ముగిస్తాను సార్. వారి గురించి పెద్దలు అన్నప్పుడు ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది, ఏ అయ్యవారి ఆశీర్వచనం ఎలా ఫలిస్తుందో అని ఆ ఆలోచన దొంతలో పుట్టింది. రవితేజమలరగా కమనీయ గమనీయ చిత్రమై మెరవగా, రవితేజమలరగా కమనీయ గమనీయ చిత్రమై మెరవగా. ఇక్కడ కొన్ని చోట్ల తిరుగుతున్నప్పుడు కొంతమంది పెద్దోళ్ళు రకరకాల వాళ్ళు సంస్థ మంచిది, పైసలు భాగిస్తారు, ఫుడ్ బాగా పెడతారు అని చెప్పేవారు సార్. విన్నాను, నేను తక్కువ కంపెనీలతో పనిచేశాను సార్. అలాంటి పేరు విన్నప్పుడు సడన్గా వారు మదిలోకి వచ్చారు. కార్మిక సిరి కార్మిక సిరి కార్మిక దరి, కార్మిక సిరి కార్మిక దరి మైత్రీ నెలవుగా, కార్మిక సిరి కార్మిక దరి మైత్రీ నెలవుగా, శివ నిర్వాణ షట్కమై మెరవగా, ఇలగా ఇలగా ఎలాగా ఇలాగా రవితేజమలరగా. ఏ అయ్యవారి ఆశీర్వచనం ఫలించింది అన్నయ్య మీ పట్ల? పెద్ద హిట్ కొట్టారంటున్నారు. ఎక్కడేదో ఇక్కడ ఉడ్లు అంటారు. ఎవరో రీల్స్లో పంపిస్తూ ఉంటే పూణేలో ఎక్కడో ఇంత గుట్లుగా పేపర్లు పడి ఉన్నాయి సార్. చిరంజీవి గారి సినిమా, బాలకృష్ణ గారి సినిమా చూసి అలాంటి గుట్టలు చూసి అని తప్పితే నాకు మిగతా ఏం తెలియదు సార్. ఇంత గుట్ల పడి వీడియో పంపారు రవిశారద సినిమా అని. అంటే అంతగా వెళ్ళిపోయింది సార్. అయ్యప్ప ఇరుముడి ఇటువైపు అటువైపు 2 వైపులు ముడేసి కుట్టింది. ఈ వేదికలో ఇలా పాలు పంచుకునే భాగ్యం నాకు కలిగింది. మీ అందరికీ నాకు ఇంత డబ్బులు ఇచ్చి, ఇంత వేషం రాసినందుకు, డబ్బులు ఇచ్చినందుకు, ఇంత పెట్టినందుకు, ఇలా చూపిస్తున్నందుకు, నారదముని ఆ అంశతో కొనసాగుతున్న మీడియా వారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ
మరొకసారి విజయోత్సవ వేడుకలు పాల్గొనే భాగ్యం నాకు కలిగినందుకు భగవంతుని శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నట్టు భావన చేస్తూ సెలవండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో పొల్లూరు అనే గ్రామాన్ని అందులో